పెన్గంగా వరద ఆదిలాబాద్ జిల్లాలోని అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెన్గంగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో 5 మండలాల పరిధిలోని పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. ఏటా ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి కన్నీళ్లు. పెన్గంగా వరద బీభత్సంపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఏటా తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్గంగ నదిలో భారీగా వరద కొనసాగుతుంది. ఆ వరద వచ్చిన టైంలో పెన్గంగ పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలన్నింటినీ కూడా ముంచేసి వెళ్తుంది. దీని నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెనక కొరట బ్యారేజ్ని నిర్మించినప్పటికీ కూడా అది కొంత నిరుపయోగంగా మారిన పరిస్థితి రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులను ఆదుకునే నాతుడే లేదని చెప్పేసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. పెన్గంగ పరివాహక ప్రాంతంలో ప్రతి ఏటా జరిగే పంట నష్టం ఎట్లా ఉంటుంది, రైతు సంబంధించి ఏ విధంగా నష్టపోతున్నాడు అన్న దానిపైన ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగ ఉధృతికి ఒక్కసారిగా ఈ పరివాహక ప్రాంతంలోని రైతులు కన్నీటి గోస అంతా ఇంత కాదు. ప్రతిసారి కూడా పెన్గంగకి వరదలు వచ్చిన టైంలో ఇటు తెలంగాణ వైపు, సేమ్ టైం అటు మహారాష్ట్ర వైపు రెండు చోట్ల కూడా పంట పొలాల్లో బ్యాక్ వాటర్ అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంటుంది. సో చూడొచ్చు, ఈ ప్రస్తుతం మనం పెండలవాడ గ్రామం సమీపంలో ఉన్నాం. ఏటా ఈ పెండలవాడ గ్రామ సమీపంలో పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతూ ఉంటాయి. పత్తి ప్రధానంగా, మరోవైపు సోయా పంట. దాదాపు మంచి దశలో ఉన్న పంట ఒక్కసారిగా ఈ బురద నీటితో నిండిపోయి తర్వాత పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. పూర్తిగా రైతు మొత్తం కూడా నష్టపోయే సిచ్యువేషన్ ఉంటుంది. నిన్న మొన్నటి వరకు చూసాం, ఈసారి వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. దాదాపు నెలన్నర పాటు ఆలస్యంగా వర్షాలు రావడంతో రైతులు ఇప్పటికే 2 సార్లు విత్తనాలు విత్తుకున్నారు. వర్షాలు లేక 2 సార్లు కూడా విత్తనాలు పూర్తిగా పోయిన తర్వాత 3వసారి విత్తనాలు పెట్టుకొని మొలకలు వచ్చాయి. కొంత వర్షం పడ్డది అన్న ఆనందం కొన్ని రోజులు కూడా లేదు. ఒక్కసారిగా పెన్గంగలో 3 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో పూర్తిగా చూడొచ్చు, కనుచూపు మేరల్లో అవతల వైపు పెన్గంగ నది ఉంటుంది. ఈ వైపు నుంచి వెళ్ళే వాగులు, వంకలన్నీ కూడా ఒక్కసారిగా బ్యాక్ వాటర్తో అంత స్తబ్దుగా అయిపోయి మొత్తం వాటర్ అంతా కూడా పంట పొలాల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంతమంది రైతులు ఉన్నారు, ఈ పెండలవాడ గ్రామానికి సంబంధించిన రైతులు ఉన్నారు. వాటితో మాట్లాడారు. ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? ఏం పంట వేశారు? సో ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో నీళ్లు మునిగిపోయింది? ప్రస్తుతము ప్రతి సంవత్సరం ఇంకా 2000 ఎకరాలు నీట మునిగిపోతాయి. ప్రతి సంవత్సరం మీదే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అందరూ రాజకీయ నాయకులు వస్తారు, చూస్తారు, మీకు ఇస్తామని చెప్తారు. కానీ ఇప్పటివరకు ఎవరికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. స్టార్టర్లు ఖరాబ్ అయిపోయినాయి, పైపులు కొన్ని కొట్టుకుపోయినాయి, స్ప్రింక్లర్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా అంటే మాకు ఆదుకోవాల గవర్నమెంట్ అంటే మాకు సబ్సిడీలు ఇచ్చి కానీ ఇంకా ఎకరానికి ఇంత ఏమైనా ప్రకటించి ఏమైనా ఆదుకుంటే మేము ముందుకు వస్తాం. లేకపోతే మాత్రం మాది ఇక చావే. ఇది రైతులకు సంబంధించిన ఆవేదన. సో ఈ ప్రాంతంలో ప్రతిసారి కూడా దాదాపు ఈ ఒక్క గ్రామంకి సంబంధించి 2000 ఎకరాలకు పైగా పంట నీటిలో మునుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికైతే 100 ఎకరాల పత్తి, సోయా పంటలన్నీ కూడా నీట మునిగి పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి అవుతుంది. రైతులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 50 రోజులు ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ కూడా రైతుకు ఆనందానికి బదులుగా కన్నీళ్ళే మిగిల్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈ ప్రాణహిత, పెన్గంగ నదుల పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలన్నీ కూడా భారీ వరదలకు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెన్గంగ పరివాహక ప్రాంతంలో ఉన్నాం. పెన్గంగలో కలిసే నది ఇదంతా కూడా ఉపనది. ఒక్కసారిగా బ్యాక్ వాటర్తో పూర్తిగా పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. దాదాపు గ్రామానికి సమీపంలో నీరు చేరింది. పూర్తిగా ఈ టైంలో పత్తి, సోయా పంట దాదాపుగా 1 ఫీటుకు పైగా పెరిగిన పరిస్థితి ఉంది. సో ఇంకా కొన్ని రోజులైతే పంటకి ఎలాంటి ఆటంకం ఉండేది కాదు, మంచి దిగుబడి కూడా వస్తుందని రైతులు కొంత ఆశపడ్డారు. కానీ ఒక్కసారిగా రాత్రికి రాత్రి ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా పెన్గంగలోకి వరద, దాదాపు 3 నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల వరద ఒక్కసారిగా పెన్గంగ నుంచి దిగువకు వచ్చింది. దీంతో భీంపూర్ కావచ్చు, బోరజ్, జైనత్, బేలా మండలాలకు సంబంధించిన చాలా సరిహద్దు ఈ పెన్గంగకు సంబంధించిన పరివాహక గ్రామాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆ పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. చూడొచ్చు విజువల్స్లో ఎక్కడ చూసినా కూడా, కంటి చూపు మేరలో ఎక్కడ చూసినా కూడా పంట పొలాల్లో ఇంతే నీరు ఉంది. గ్రామానికి సమీపంలో ఒక్కొక్క గ్రామంలో దాదాపు 2000 నుంచి 3000 ఎకరాల వరకు పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. కేవలం ఒకే ఒక పంట పైన ఇక్కడ సంబంధించిన రైతులంతా కూడా ఆధారపడతారు. ప్రతి సంవత్సరం పత్తి వేసిన తర్వాత
సోయా పత్తి, ఆ తర్వాత క్రాప్ వచ్చే వరకు దాదాపు ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఈ అమ్మకాలు కొనుగోలు అనేటివి పూర్తిగా కొనసాగుతూ ఉంటాయి. తర్వాత జనవరి తర్వాత కొంత పొలాల్లో పనులు చేసుకొని మళ్ళీ జూన్లో మెరుగు టైంలో విత్తనాలు విత్తుకుంటారు. సో వర్షాలు సరైన టైంకి పడితే మంచి టైంకి క్రాప్ వస్తుంది. కానీ ఈసారి కొంత ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. దానికి తోడు పూర్తిగా వర్షాలు ముఖం చాటేసిన విధంగా ఉండే మధ్యలో ఒక 3 రోజుల పాటు ముసురు లాంటి వర్షం కురిసింది. దాంతో కొంత పంటలన్నీ కూడా బతికాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా వచ్చిన ఈ భారీ వర్షంతో పూర్తిగా ఇబ్బంది పడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు రైతులు. చెట్లు కూడా పూర్తిగా మునిగిపోయే స్టేజ్లో ఒకసారిగా పొలాల్లోకి నీరు వచ్చి చేరింది, చూడొచ్చు విజువల్స్లో. సో చాలా నష్టం జరిగిందని చెప్పి చెప్తున్నారు రైతులు. కొంతమంది ఈ గ్రామానికి సంబంధించిన రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? ఏం పంట వేశారు? ఎన్ని ఎకరాలు మునిగిపోయింది? మొత్తం పత్తే ఉన్నది, మునిగిపోయింది. బోరజి మండల్, పెండల్వాడ గ్రామము. ప్రతి సంవత్సరం మాకు ఇదే పరిస్థితి ఉంటుంది సార్. ఇదే దాదాపు 2000 ఎకర్లు మునుగుతుంది. ఎవరు రాలు, ఎవరు పట్టించుకోరు. ఇప్పటిదాకా ఏమి వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, కానీ ఎవరు పట్టించుకోరు. ఒక 2000 ఎకర్లు అంటే ఇన్ని రోజులేమో వర్షాలు లేక, ఇప్పుడేమో ఈ పరిస్థితి. ఇంతకుముందు అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి సర్వే చేశారు, మీకు నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి. ఏమైనా వచ్చినాయా నష్టపరిహారం? ఏమి రాలే, ఇప్పటిదాకా ఏమి వస్తలేవు సార్. ఇప్పటిదాకా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతాం, సర్వేలు అవుతున్నాయి, కానీ ఏమి ఇస్తారు. పెండలవాడ గ్రామం సమీపం వరకు కూడా నీళ్ళు వచ్చాయి చూడొచ్చు. గ్రామానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో కూడా పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. కందితో పాటు పత్తి, ఇంకా కొన్ని పొలాల్లో కొంత సోయాబీన్ కూడా పంటలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. 2-3 రోజుల పాటు ఇవి నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి చెట్లన్నీ కూడా పూర్తిగా వాడిపోయి చేతికొచ్చే పరిస్థితి మాత్రం ఎక్కడా లేదు. సో ఇదే సిచ్యువేషన్ పెనుగంగ పరివాహక ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో, దాదాపు 5 మండలాల్లో పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఈ ప్రధాన పంట ఒకే ఒక పంట, ఈ రైతుకు ఆధారపడి ఉన్న పంటలు పత్తి పంట మాత్రమే. ఇది ఒక్కటి చేతికి పోతే కంప్లీట్గా రైతుకు పూర్తి ఒక సీజన్ మొత్తం కూడా కంప్లీట్గా పోతుంది. దీనిపైన పెట్టుబడి, ఇదే పంట దిగుబడి పైన కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. సో చాలా దయనీయమైన పరిస్థితి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు ఉంది మీది? ఎన్ని ఎకరాలు ఉంది? ఏం పంట వేసిండ్రు? ఎన్ని పంటలలో నీళ్ళు వచ్చినాయి? వేసినాము. పత్తి వేస్తే 8 ఎకరాలు మునిగింది. 8 ఎకరాలు అందులో తొగరి ఉన్నది. మళ్ళీ 2 ఎకరాలు సోయా మునిగింది. అందులో తొగరి ఉన్నాయి, కందులు. వస్తుందా చేతికి? వస్తుంది ఏమన్నా 8 ఎకరాలలో ఏమన్నా? మునిగిందంటే రాదు ఇక పోయేది. అంత వర్షంకు వడది ఇప్పుడు దిగంటే ఎట్లా నాగది ఇక. ఎట్లా అంటే ఈసారేనా ప్రతిసారి ఇట్లా? ప్రతిసారి ఇంతే ఆట. ఇంతకుముందు కూడా మొత్తం రాసుకపోయిన కానీ ఏం రాలే. మీ ఎన్ని ఎకరాలు ఉండే? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాల పొలం ఉంది సార్. 5 ఎకరాలు మొత్తం మా 4 ఎకరాలు మునిగింది సార్. 1 ఎకర్ మిగులుతుంది. మా గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలి సార్. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నోటికి వచ్చిన బుక్క పోయినట్టు మాకు ఏ పరిస్థితి బాగా డేంజర్ ఉంటుంది సార్. మాకు కంపల్సరీ ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్. చూడొచ్చు ఇది పరిస్థితి. వర్షం ఇంకా పడుతూనే ఉంది, ఇంకా పొలాల్లోకి వరద నీరు వచ్చే పరిస్థితి ఉంది. సో చాలా వరకు పంట పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతులు ఈసారి తీవ్రంగా నష్టపోయే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఏటా హామీ ఇస్తుంది, నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా హామీ కేవలం మాటల్లో మాత్రమే ఉండిపోతుంది. ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పెనుగంగ పరివాహక ప్రాంతంలో నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఇక్కడ అన్నదాతలు కోరుతున్న పరిస్థితి. చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.